హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ అవర్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని డాట్ స్టిచ్ చేసుకోవాలి, మిడిల్ డాట్. అలాగే ఇప్పుడు షేప్ ద డాట్ని స్టిచ్ చేసుకోవాలి. మనకు సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలన్న ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు రెండింటికి మధ్యలో పట్టుకొని మనం మూడో డాట్ వేసుకోవాలి. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మనకి 4 డాట్స్ వేసుకోండి, లేదా డాట్కి మధ్య 1 ఇంచ్ మాత్రం గ్యాప్ వదులుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన వేరే కలర్ ఉంటే పైన యాడ్ చేసుకొని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మా బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఎక్స్ట్రా కలర్ని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మా క్రొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే టైలింగ్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని రెండు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా రౌండ్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ జాయిన్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి, ఫ్రంట్ పార్ట్ మీకు ఎక్కువ అవుతుందో లేదో. మీకు ఒకవేళ పొడవైంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కానీ షేప్ దగ్గర కానీ కొంచెం వెడల్పు వేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఎక్కువైనట్లయితే ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పైకి ఒక ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. మిడిల్కి వచ్చేసరికి ఒక చిన్న ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే మెడ భాగానికి క్రాస్గా కట్ చేసిన ముక్కని క్రాస్గా జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక లైన్ స్టిచ్ చేసుకోండి, ఒక ఫోల్డింగ్ చేసుకొని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కార్డ్ పెట్టుకోవాలి. మనకి ఏ షేప్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకున్న హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. 2 టైమ్స్ మాత్రం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు. స్టార్టింగ్ రఫ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు కూడా బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. మనకి
మనకి సైడ్ జాయింట్స్లో క్లాత్ తక్కువైంది కాబట్టి రెండు వైపులా కూడా మనం క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను పైన. మనకు లూజ్ అయితే ఇంత అవసరం లేదు, కొంచెం కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ అంటే మనకి రైట్ సైడ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇంకొకటి జాయింట్ చేసిన తర్వాత పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవచ్చు. మీకు కిడ్స్ లంగా జాకెట్స్ కానీ లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఫ్రాక్స్ కానీ. ఒకవేళ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు పైనుంచి స్టిచ్ చేయడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది, ఎక్స్ట్రా క్లాత్ ఊడిపోకుండా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. ఇప్పుడు కింద లైన్ నుంచి ఒక లైన్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. మనకు పొడవు ఎంత అవుతుందో మార్కింగ్ చేసిన దగ్గర నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు రెండో వైపు మార్కింగ్ అనేది ఈజీగా వస్తుంది. ఒకసారి ఈ విధంగా ఒక సైడ్ మార్కింగ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనం మిషన్ లైన్ స్టిచ్చింగ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని మిషన్ లైన్ స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఫోల్డింగ్ మార్కింగ్ చేసిన దగ్గర ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రాంగ్ సైడ్ అనేది కరెక్ట్గా చూసుకొని పైకి వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ నుంచి ఎక్కడైతే ఎండ్ అవుతుందో చూసుకొని అక్కడి నుంచి స్టిచ్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా క్లాత్ని లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ కటింగ్ అనేది షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి, లేదా మిడిల్లో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా రెండు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. మీకు బ్లౌజెస్ కుక్స్లు కానీ హెమ్మింగ్ వర్క్ చేయడం కానీ ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోలో పెట్టాను. ఒకసారి చూడలేని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇదిగా రెండు హ్యాండ్స్ని కలిపి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డబల్ లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు సైడ్ జాయింట్స్ ఎక్కువ వస్తే ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు కింద నడుం దగ్గర అలాగే పైన ఈక్వల్గా పట్టుకోండి. ముందు మీకు ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే చంక భాగం దగ్గర వెడల్పు వేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర ఒకసారి మార్కింగ్ చేసుకోండి ఓల్డ్ బ్లౌజ్తో. ఇప్పుడు ఆ జాకెట్తో ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి, లేదా మన కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఇప్పుడు రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోండి హ్యాండ్స్ని. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ అనేది కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. అలాగే చంక భాగం ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తో లూజ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు చివరి వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి.
ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఈక్వల్గా వస్తుంది. మీకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువైనట్లయితే మిడిల్ అంటే 4th డాట్లా వేసుకోవచ్చు. మీకు ఒకవేళ బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తే బ్యాక్ పార్ట్ అంటే చంక భాగంలో కొంచెం వెడల్పు వేసుకోవాలి. పాదం వెడల్పులో ఇంకొక లైన్ వేస్తున్నాను దగ్గరలో. ఈ విధంగా 3 లైన్స్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. మనకు ఖర్చు ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే 4 లైన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోండి, మనకు నీట్గా ఉంటుంది. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ మనకు ముందు ఈక్వల్గా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. మనకు ఫోల్డింగ్స్ అది కరెక్ట్గా చూసుకోండి హ్యాండ్స్ దగ్గర. ఇప్పుడు మనం ఒక సైడ్ స్టిచ్ చేసాం కాబట్టి అదే లూజ్తో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా ఓల్డ్ బ్లౌజ్తో చెక్ చేసుకోండి. అలాగే చంక భాగం లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు తాళ్ళు పట్టీతో లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి, ఈక్వల్గా చూసుకోండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. మనకి సింపుల్గా బ్లౌజెస్ అనేది మనం ఫ్రీగా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. మనకు తెలిసిన వర్క్ని మనం ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చింది అనుకున్నట్లయితే. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు ఒకసారి బ్లౌజ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని. మన 2 ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు, అలాగే కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ కూడా. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ బాగా ఎక్కువైంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. అప్పుడు మనకి లూజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు ఎటువంటి డౌట్స్ అయినా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.